అది దేశ సంచారం కోసం ఎక్కడో ఇప్పుడు అంశాలకు ఎట్లా ఎక్కడన్నా మంచి మంచి అవి వజ్ర వైభవంగా మాణిక్యాలు తింటాయి, అది ప్రాంతానికి సంచరిస్తుంటాయి. ఇప్పుడు వేరే దేశం పక్షులు మన దేశానికి వలస వస్తాయి కదా, అట్లనే రాజహంసాలు ఆకాశం నుండి ఎగిరిపోగా పాపం కొన్ని వేల కిలోమీటర్లు కొట్టినాయి గణేష్. రెక్కలు కొట్టి అలసిపోతాయి కదా పాపం అలసుగా. అరే కొంచెం సేద తీర్చుకుందామని ఏం చేసినాయంటే మన పోషంపాట అసలు ప్రాజెక్టును చూసి అరే ఇక్కడ మన దగ్గర కొంచెం ఆవుదామని రాత్రి వెళ్తున్నదట దిగినాయట. దిగాగానే ఆడ ముష్టిలేకే గుడ్డి కొంగలది గొంపున్నదైతే సన్నం లేవు. ఏదైతే ఏమున్నది కులం అయితే కర కదా, పక్షులం అయితే పక్క, ఇంత మనకి ఏమంటారు గాలని ఇవి దిగినాయట. రాజహంసాలు అంటే ఎంత బాగుంటాయి. ఇప్పుడు జుట్లు బిట్లు వాటి కళ్ళు నువ్వు వర్ణించలేవు. ఇక నెల్లి లెక్క అనుకో అందం. చాలా అందమైన పక్షులు. ఆ అందమైన పక్షులు దగ్గర దిగంగానే వీళ్ళు వాళ్ళని చూసి పరేషాన్ అయిపోయారు కదా ఈ కొంగలు. ఏమో ఇక దగ్గరికి వచ్చి అంతా మీటింగ్ పెట్టుకొని ఏమో మీరు ఏ ఊరు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు అని అడిగారు.